ఆంధ్రోళ్ల దోపిడీ వల్లే 60 ఏళ్లు అణచివేతకు గురయ్యామంటూ కామెంట్స్. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకుంటే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడవు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మ్యాట్నీకే ఎత్తేస్తారు, నువ్వేందయ్యా ఆపేది మంత్రి కోమటిరెడ్డిపై పేరుని నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. కోనసీమకు దిష్టి తగిలింది, రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా కారణమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు బగ్గుమంటున్నాయి. దీనిపై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ప్రజల దిష్టి ఏపీకి ఎందుకు తగులుతుందని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్లే ఏపీకి దిష్టి తగిలిందని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రులు, నేతలు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ నుండి తరిమి కొడతామని, సిగ్గుంటే తెలంగాణ నుండి వెళ్ళిపోవాలంటూ పలువురు నేతలు తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అంతకుముందు పవన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు సిగ్గు లేకుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రలో ఉండాలని ఒక వీడియోతో బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తిచ్చి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడటానికి తెలంగాణ అంటే ఇష్టమని, ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తదితరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని తెలిపారు. జనసేన పార్టీ చూస్తే విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాజోల నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని ఆ ప్రకటనలో జనసేన పేర్కొంది. ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇలా మాటలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేసింది. దీన్ని ఏదైనా కూడా మనం ఒక విషయాన్ని చిరికి గారివాలుగా పెద్దదిగా చేయకూడదు. మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. కాకతాళీయంగా మాట్లాడిన మాటల్ని రాజకీయం చెయ్యవద్దు అనేది 100% కరెక్ట్. అదే సమయంలో కాకతాళీయంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఎదుటి వ్యక్తులు బాధపడినప్పుడు దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన విషయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఒక తెలంగాణలో ఉన్న నేతలు దిష్టి తగిలింది అనడాన్ని ఆయన నార్మల్గా మాట్లాడినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడినప్పటికీ, ఇక్కడ నేతలు కానీ తెలంగాణ నేతలు బాధపడినప్పుడు, అది తమ దృష్టికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు, అది జస్ట్ నార్మల్గా మాట్లాడింది, మీరు మాట్లాడినా చెప్పండి, లేదంటే ఒక ట్విట్టర్ ద్వారా మీరు మీ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని నేను ఉద్దేశం నాది కాదు, కాబట్టి అనేదా భావించొద్దని ఆయన ఒకటి చెప్తే, ఒక ట్వీట్ చేసినా కూడా ఇది ఇక్కడితో ఆగిపోయేది, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ఒక్కొక్కసారి మనం మాట్లాడిన మాటని వక్రీకరించడానికే కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. ఎందుకో భవిష్యత్తులో ఫ్యూచర్లో జనసేన పార్టీ మాకు ఇక్కడ థ్రెడ్డింగ్ అవుతుంది అనుకోవచ్చు, లేదంటే జనసేన పార్టీతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోవచ్చు. కాబట్టే కొంతమంది టార్గెట్ చేసి మాట్లాడవచ్చు. ఎందుకంటే దానికి తెలుసు పవన్ కళ్యాణ్ బీజేపీతో కూటమిలో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆ ఓట్ల ప్రభావం ఏమన్నా ఉంటే మరి రేపొద్దున ఏ పార్టీలకైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి నేతలు షురయ్యారు. అఫ్కోర్స్ ఇక్కడ ప్రజలను ఏమీ ఉద్దేశించి మరి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. నేతలు అన్నారు కాబట్టి నేతలే రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజల గురించి ఆయన ఉద్దేశించి మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా కాకతాళీయంగా మీరు మాట్లాడినప్పటికీ తెలంగాణ నేతలు బాధపడినప్పుడు 100% దాని గురించి ఒక 100 మేము చెప్పటం, మీరు బాధపడొద్దు, మేము ఆ ఉద్దేశం ఇది కాదని జనసేన పార్టీ అధినేత చెప్తే బాగుంటుందనేది మరి రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో ఇంత నార్మల్గా క్యాజువల్గా మాట్లాడిన దానికి ఇంత సీన్ క్రియేట్ చేసి జగదీశ్వర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అబ్బో చాలామంది హేమీలందరూ చాలా పెద్ద నేతలు వీళ్ళందరూ కూడా ప్రజెంట్ మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి గౌరవ మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుల్ని అన్నప్పుడు మాత్రం ఎవరు ఏం మాట్లాడలేదు, అలా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడకూడదని. కానీ ఇప్పుడు మాట్లాడారంటే పాపం బాధ కలిగింది. బాధ కలగడం తప్పులేదు, మనకు బాధ కలిగితే మనం
గతంలో మర్చిపోదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి పెద్దగా ఒక యూనిటీ లేదు, ఒక సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఏదన్నా ఉద్యమ స్ఫూర్తి ఏదన్నా ఉంటే తెలంగాణ నుంచి తీసుకోవాలి, వాళ్ళు మా తెలంగాణ అనుకుంటారు. దానికి నిదర్శనమే బీఆర్ఎస్లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు, కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద నాయకులు, మనకు తెలుసు కదా. ఈ నాయకులందరూ కూడా రియాక్ట్ అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ని తరిమి 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 కొడతామన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఇక్కడ దాకా వెళ్లకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా దీని గురించి సరిగ్గా ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకుని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడితే అందరికీ బాగుంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఫ్రెండ్స్, మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. అదేవిధంగా ఖమ్మం జిల్లా అభివృద్ధి